యూఎస్లో మోడల్ హోమ్ టూర్ ఈరోజు అండ్ అగైన్ మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన ప్లేస్ చూపిస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ అండ్ డూ వాచ్. సాటర్డే మార్నింగ్ క్రేప్స్ ప్యారెట్కి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ కోసం. ఇట్స్ అవర్ ఫస్ట్ టైం విజిట్ దేర్. మేము అక్కడ మెనూ చూసాము వెజ్ ఆప్షన్స్ ఏమన్నాయని. సాటర్డే యాక్చువల్గా వెజిటేరియన్, సో మాకు స్వీట్ క్రేప్సే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అక్కడ వాళ్ళని కూడా సజెషన్ అడిగాము. వాళ్ళు అప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు, లైక్ స్ట్రాబెరీ అండ్ నట్టి మంకీ అని చెప్పేసి. మీరు అక్కడ చూస్తే మనము డైరెక్ట్గా కూడా చూడొచ్చు క్రేప్స్ ఎలా చేస్తారు. బట్ ఇక్కడ అయితేనేమో ఆల్రెడీ ఉన్న క్రేప్స్ని లైక్ వేడి చేసి అలా చేస్తున్నాడు. ఇక్కడ ఫ్రెష్గా వేశారు క్రేప్స్. ఇవైతే చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ సిమిలర్ మనకు దోసకాయలానే అనిపిస్తాయి. కొంచెం స్వీట్ డిష్గా అలా ఉంటుంది. మన ఫ్లేవర్స్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నట్టి మంకీకి అయితే ఇట్లా బనానా, డార్క్ చాక్లెట్ అండ్ ఆప్షన్స్ అడిగారు, లైక్ పీకన్స్ ఆర్ వాల్నట్స్ అని చెప్పి మేము పీకన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ స్ట్రాబెరీ విత్ నటెల్లా తీసుకున్నాము. కంపారిటివ్లీ వి లైక్ ది స్ట్రాబెరీ విత్ నటెల్లా కంపేర్ టు లైక్ బనానా, డార్క్ చాక్లెట్, లైక్ నటీ మంకీ. సో ఇక్కడ మేము అది తీసుకున్నాం. ఇక్కడ లైక్ సేవరీ క్రేప్స్ అనుకుంటా, లైక్ చీజ్, స్పినాచ్, సాసేజ్ అవన్నీ పెట్టి ఇస్తున్నారు. మనం ఇక్కడ డైరెక్ట్గా కూడా చూడొచ్చు ఏం చేస్తున్నారు ఏంటి, లైక్ ఎలా చేస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు అన్నట్టు. బట్ ఇట్స్ ఫన్ యాక్టివిటీ, లైక్ చూడడానికి బాగుంటుంది. మొత్తం ఇలా సాస్ వేస్తున్నారు అట్లా, లైక్ చాక్లెట్ సాస్ ఆర్ విచ్ ఎవర్ డ్రెస్సింగ్ వి ప్రిఫర్ అది వేస్తున్నారు. ఇది ఫోల్డింగ్ బాగుంది, లైక్ తినడం కూడా లైక్ బనానా తిన్నట్టు తినాలి అన్నట్టు చెప్పారు. లైక్ హౌ వి పీల్ బనానా అలా పీల్ చేసి తినాలి. బాగుంది టేస్ట్ అయితే. మాకు ఆర్డర్ నెంబర్ 41 వచ్చింది. మేము ఆర్డర్ చేసుకుంది చెప్పాను కదా, స్ట్రాబెరీ అండ్ నటెల్లా. ఫైనలీ మా ఆర్డర్ వచ్చేసింది స్ట్రాబెరీ విత్ నటెల్లా అండ్ అగైన్ బనానా అండ్ డార్క్ చాక్లెట్ విత్ పీకన్స్. ఫైనలీ ఆర్డర్ ఇస్ హియర్ అండ్ వీ ఎంజాయ్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మేము అట్నుంచి అంటే ఓపెన్ హౌస్ ఉంటే చూడడానికి వెళ్ళాము. లైక్ మీకు కూడా చూద్దాము యూఎస్లో హౌసెస్ ఎలా ఉంటాయి అని. ఇది మోడల్ హౌస్, అంటే కొన్ని హౌసెస్లో ఆల్రెడీ మొత్తం ఫర్నిచర్ అంతా పెట్టి మనకు చూపిస్తారు. మెయిన్వైల్ హౌస్ మొత్తం ఇక్కడ వుడ్తో ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మొత్తం అలానే ఉంటుంది స్ట్రక్చర్ మొత్తం. అలా బిల్డ్ చేస్తారు. అండ్ ఇంటీరియర్ కావాలంటే డిజైన్స్ చేంజ్ చేయించుకోవచ్చు. బట్ ఏమన్నా కూడా పర్మిషన్ ఉండాలి. డిజైన్ చేంజ్ కానీ మనం ఏమన్నా లైక్ స్ట్రక్చర్ చేంజ్ చేస్తున్నా, ఇంటి బయట కానీ లైక్ ఫెన్స్ కానీ ఏమన్నా కూడా మనం పర్మిషన్స్ తీసుకోవాలి. చూడండి ఎలా ఉంటుందో. మొత్తం ల్యాండ్స్ కూడా ముందే తీసుకోవచ్చు, మనం కావాలంటే దాంట్లో తీసుకోవచ్చు. ఇంకా ఇలా స్విమ్మింగ్ పూల్స్ కానీ లేక్స్ కానీ కమ్యూనిటీకి అలా పెడుతూ ఉంటారు. ఇంకా న్యూ హోమ్స్ కన్నిటికి కూడా అలా పెడతారు చాలా వరకు చూడడానికి. ఇదైతే ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో కొంచెం హై సీలింగ్ లాగా వచ్చింది. మోడల్ హౌస్ అని చెప్పా కదా, సో ఇలా ఉంటుంది. ఇక్కడ పాత్వే లెఫ్ట్ సైడ్ వెళ్తే చిన్నగా ఆఫీస్ రూమ్ సెటప్ అలా ఇచ్చారు. బట్ చాలా క్యూట్గా ఉన్నింది. టేబుల్ మనకి ఇక్కడ కావలిస్తే మనం ఇండోర్ ప్లాంట్స్ అది కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే వెంటిలేషన్ కూడా బాగుంది. ఇక్కడ క్లాజెట్, ఇది కూడా బాగా స్పేషియస్గానే వచ్చింది అనిపించింది. ఇంక ఇలాగా దీని నుంచి బయటకు వెళ్తే మనకు అక్కడ ఇంకొక బెడ్రూమ్ కూడా లైక్ పక్కనే ఉంది. ఇది ఒక స్మాల్ బెడ్రూమ్, లైక్ గెస్ట్ బెడ్రూమ్ లాగా ఉంది. దీనికి కూడా అంత అటాచ్డ్ వాష్రూమ్ లేదు. బట్ ఇక్కడ అంత కలర్ కాంబినేషన్ బట్ కొంచెం చిన్నగా అనిపించాయి రూమ్స్. బట్ బెడ్రూమ్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చారు ఈ ఇంటికి. ఇది క్లాజెట్. అండ్ అగైన్ వెళ్తే మళ్ళీ మనకు పాత్వే నుంచే సేమ్ వస్తే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, లైక్ కామన్ వాష్రూమ్ ఉంది రెండింటికి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాత్రం చాలా బాగుంది. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ఇంటికైతే. ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. లైక్ లేక్ చూపించాను కదా మీకు ఫస్ట్, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ కూడా ఇచ్చారు. అండ్ రెస్ట్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఒక బాత్ టబ్ చేసేసి మళ్ళీ తర్వాత సిట్టింగ్ ఏరియా కూడా ఇచ్చాడు, లైక్ ఓపెన్ షవర్ అండ్ సెంటర్ షవర్ అవి కూడా ఇచ్చారు ఇక్కడ దీనికి. ఇంకా క్లాజెట్ అయితే చాలా పెద్దగా ఉంది. లైక్ షూస్ పెట్టుకోవచ్చు, మనకు అన్నీ కూడా మోడల్ పెట్టుంటారు ఏమేమి పెట్టుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇది లివింగ్ ఏరియా. ఇది పర్లేదు, బాగానే డీసెంట్ సైజే ఉంది. ఇక్కడ నుంచి సిట్అవుట్ ఏరియా
వెళ్ళొచ్చనమాట. మనకి యాక్సెస్ ఉంటది బయటికి. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఇచ్చేసారు మనకు. లైక్ సాకెట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పైన లైట్స్ కొన్ని ఇళ్ళకైతే లైక్ ఇక్కడ స్పీకర్స్ అవి కూడా ఇస్తారు పెట్టుకోవడానికి. మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. ప్యాటియో సెట్ ఇవంతా కూడా మోస్ట్లీ ప్యాటియో సెట్ అంతా కూడా వాటర్ ప్రూఫ్ అలానే ఉంటాయి. ఇక్కడి నుంచి వాకబుల్ ఉంది. మోస్ట్లీ అన్ని ఇళ్ళకి కూడా ఫెన్సెస్ అలాగే ట్రాన్స్పరెంట్ లానే ఉన్నాయి. లైక్ గ్రిల్డ్ ఫెన్సెస్. అండ్ అగైన్ ఇక్కడ స్వింగ్ అవి కూడా ఉన్నాయి. మనము కూర్చొని అలా చిల్ అవ్వచ్చు అన్నట్టు. యాక్సెసిబుల్‌గానే ఉన్నాయి అన్నీ. ఇక్కడి నుంచి దగ్గరగా ఉన్నాయి. ఈ హోమ్‌కి అయితే పర్టికులర్‌గా అన్నీ దగ్గరగానే ఉన్నాయి. లైక్ స్వింగ్ కానీ అండ్ అగైన్ స్విమ్మింగ్ పూల్స్ ఏరియా కానీ లైక్ లేక్ వ్యూ కానీ అన్నీ యాక్సెసిబుల్ ఉన్నాయి. అందుకే దీన్ని మోడల్ హోమ్ కూడా పెట్టారనుకుంటా. అండ్ ఇది సేల్ చేయరంట. మేము కనుక్కుంటే చెప్పారు. లైక్ ఈ హోమ్ 4 to 5 years ఓనర్ తన దగ్గరే పెట్టుకుంటాడంట. తను ఈ బిల్డర్ ఒక ఓనర్ అలా చేయడమే తనకు ఇష్టమంట. సో దే వోంట్ సెల్ ఇట్ అవుట్ సూన్. వాళ్ళే ఉంచేసుకుంటారంట. మీకు ఇంకా హాల్ చూపించాను కదా, హాల్ నుంచి పైకెళ్తే మనకు మెట్లు అవన్నీ లైక్ పైన ఏరియా కూడా ఉంది. ఇదంతా కిచెన్ ఏరియా. ఇదైతే చాలా స్పేషియస్‌గానే ఇచ్చేశారు. ఇక్కడ కిచెన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 6 బర్నర్ హౌస్. ఇంకా కిచెన్ పక్కనే మనకు డైనింగ్ ఏరియా ఇచ్చేశారు. ఇది ఇది కూడా మొత్తం అంతా లైక్ సీ త్రూ విండోస్ మొత్తం అంతా ట్రాన్స్పరెంట్‌గానే ఇచ్చేశారు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకు. ఈవెన్ వెదర్ కూడా చాలా బాగున్నప్పుడు లైక్ కూల్గా కానీ మనకు నచ్చినట్టు ఉన్నప్పుడు కూడా లుక్ బాగుంటుంది అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో వెంటిలేషన్ అయితే మొత్తం అంతా బాగుంది. మనం ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ ఇంటికైతే. అండ్ అగైన్ ఇక్కడ మీకు చూపించా కదా 6 బర్నర్ హౌస్ అని చెప్పి. ఇది ప్యాంట్రీ ఈ ఇంటికి కంపేర్ చేస్తే కొంచెం చిన్నగా ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా కొంచెం పెద్దగా ఇచ్చి ఉండొచ్చు. అండ్ అగైన్ ఇక్కడ డిష్ వాషర్, ఇక్కడ సింక్ వైట్ కలర్ ఇచ్చారు. వాటికన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అలా ఉంటాయి. చూపించాను కదా 6 బర్నర్ అని చెప్పి మొత్తం ఇచ్చారు. ఇంకా వెంట్ ఇంకా కిచెన్ నుంచి అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ కూడా ఒక రెస్ట్ రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ డాగ్ లాండ్రీ రూమ్, ఇక్కడ లాండ్రీ పెట్టుకోవడానికి అండ్ డాగ్ వాష్ ఏరియా ఇది కూడా ఇచ్చారు. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. రియల్ డాగ్ ఏమో అనిపించింది ఫస్ట్ ఒక్క సెకండ్ చూడంగానే. మీకు కూడా అలానే అనిపించింది, మీకు కామెంట్ చేయండి. ఇక్కడంతా ఇంకా లాండ్రీ సెటప్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి సింక్ కూడా ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. ఇన్ కేస్ లైక్ త్వరగా అంటే మళ్ళీ మొత్తం అంతా లైక్ వాష్ ఏరియా యూజ్ చేసినట్టు యూజ్ చేసుకోకుండా ఇంకా క్లాజెట్స్ అవన్నీ కూడా లైక్ కబోర్డ్స్ అవి కూడా ఎక్కువగానే ఇచ్చారు. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ స్పేషియస్గానే ఉంది ఇక్కడ. అండ్ కోర్ట్ రూమ్ కూడా ఉంది పక్కన. అండ్ ఇది కూడా ఇంకొక రెస్ట్ రూమ్. లైక్ ఆల్మోస్ట్ కామన్ రెస్ట్ రూమ్సే 2 ఇచ్చారు ఇక్కడ కింద. అండ్ ఇక్కడ పైకి వెళ్తే మెట్ల నుంచి ఇక్కడ కూడా మనము ఫొటోస్ కానీ అలా సీన్ వ్యూస్ ఉన్నవి కానీ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. బాగా కనిపిస్తాయి ఇంటికి కూడా. ఇంకా వెళ్ళంగానే పైన ఆల్మోస్ట్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇదైతే పార్టీ ఏరియా లాగా లాఫ్ట్ చాలా బాగా పెద్దగా ఇచ్చేసారు. ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా సిట్టింగ్ ఏరియా కూడా ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. లైక్ ఎవరైనా ఐడియాస్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్ వేసి దానికి వెనకాల కూడా ఒక బెంచ్ లాగా వేశారు. ఇది ఒక బెడ్రూమ్. దీనికి కూడా లైక్ దీనికి అయితే కామన్ రెస్ట్ రూమ్ ఇచ్చేసారు. ఇది చైల్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, డిపెండ్స్. ఇక్కడ కూడా ఒక క్లాజెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కామన్ ఏరియాలో చిన్నగా వర్క్ సెటప్ కూడా ఇచ్చారు. అండ్ మీకు చెప్పాను కదా బెంచ్ అని, అది కూడా ఇచ్చేసారు. ఇట్లా కూర్చొని చిల్ అవ్వచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా కూడా ప్లేస్ అయితే అసలు ఇబ్బంది అనిపించదు ఇక్కడ మొత్తం. అండ్ అగైన్ ఇంకా 2 బెడ్రూమ్స్ వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ ఇచ్చేసారు సైడ్ బై సైడ్. వీటికైతే కామన్ రెస్ట్ రూమ్ ఇచ్చారు. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా హై సీలింగ్వే ఉన్నాయి. లైక్ కర్టెన్స్ అవంతా కూడా. ఈ బెడ్రూమ్స్కి తగ్గట్టు బెడ్స్ చిన్నగా వేశారు అనిపించింది. లైక్ సింగిల్ బెడ్ ఆర్ ట్విన్ బెడ్ లాగా ఉన్నాయి అవన్నీ. కొంచెం స్పేషియస్ ఉంటుంటే బాగుండు. లైక్ ఈ హౌస్ ఎంత అనుకుంటున్నానంటే మోస్ట్లీ 1.3 million అని చెప్పారు. సేమ్ ఇలాంటి హౌస్ 1.37 కూడా లిస్టింగ్ అయి ఉన్నాయంట. ఐమ్ నాట్ ష్యూర్ లైక్ ఇప్పుడు ప్రైజెస్ తగ్గుతున్నాయో పెరుగుతున్నాయో తెలియట్లేదు. ఎందుకంటే చాలామంది తగ్గుతాయి అని అంటున్నారు డ్యూ టు ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్.
పైనుంచి చూస్తే మనకు ఎంట్రన్స్ కూడా కనిపిస్తుంది. ఇది హై సీలింగ్ ఏరియా అండ్ శాండిలియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు కాక్టైల్ మిక్స్ సెటప్ కూడా ఇచ్చారు. లైక్ షో ఇది ఇంటికైతే బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ ప్యాటియో అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి లేక్ యాక్సెస్ ఉంది. ఇక్కడ నుంచి మనకు ప్లే ఏరియా అంతా కూడా కనిపిస్తుంది. లైక్ స్వింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉన్నాయి. సో ఫన్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా లైక్ క్లబ్ హౌస్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఈ ఇంటికి అన్ని దగ్గరలో ఉన్నాయి. ఇంకా లేక్ వ్యూ అంతా చూసేసాక చూపించా కదా, డక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము బయటికి వెళ్ళాము. క్యాంపింగ్కి వెళ్ళాము. దగ్గరలో ఉన్న ఏరియా మంచి రివర్ డ్యామ్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీకు ఖచ్చితంగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అని. నేను నిన్న చెప్పాను కదా, హౌస్ యొక్క ప్రైస్ కూడా 1.3 మిలియన్. అరౌండ్ 4,000 స్క్వేర్ ఫీట్ ఉంది ఆ ఇల్లు. అండ్ కింద లైక్ 3 బెడ్రూమ్స్ అండ్ పైన 3 బెడ్రూమ్స్ ఇచ్చారు. మొత్తం 6 బెడ్ హౌస్ అది. అండ్ 4 బాత్ హౌస్. ఎవరికైనా కావాలనిపించినా కూడా నచ్చినా కూడా లైక్ అలా కట్టించుకోవచ్చు, లైక్ రెఫరెన్స్ తీసుకొని. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. లైక్ మన ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్న దేనికన్నా కూడా బాగుంటుంది. లైక్ లైటింగ్ బాగుంటాయి, మనకు కూడా గుడ్ మూడ్ అన్నీ ఉంటాయి కదా, లైక్ అలా ఉంది. అండ్ ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేయండి. మొత్తం నేను అంతా షూట్ చేశాను. లైక్ మొత్తం గ్రీనరీ ఉంది మేము వెళ్ళిన ఏరియా అయితే. Like and share, subscribe Sachi Vibes India to USA. Thank you so much for watching.